ఒక ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నటువంటి చరిత్ర. అలాగే ఎక్కడ కబ్జాలు చేద్దామా, ఎక్కడ పొలాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఆక్రమించుకుందామా అనేటటువంటి నెంబర్ 2లు నెంబర్ 3లు చేస్తున్నటువంటి హల్చల్ అప్పుడు. అలాగే వైజాగ్ పేరెత్తగానే గంజాయి గుర్తొచ్చేది. అరకు పాడేరు ఏరియాల్లో అప్పుడు వైజాగ్ జిల్లాలో ఉండేది కాబట్టి గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి తోటలు. ఎందుకంటే వైజాగ్ చివరి జీ ఉంటే అది గంజాయిలా కనిపించేది అందరికీ. ఆ విధంగా వెళ్ళింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రలోనే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఉత్తరాంధ్రలోనే ఒక దళిత డాక్టరు ఒక మాస్క్ అడిగినందుకు వెంటనే ఆయన చనిపోయే విధంగా చేసినటువంటి పరిస్థితులు మనం అంతా కూడా చూసాం. ఈరోజు ఉత్తరాంధ్ర చూసుకోండి. ఆ రోజు మీరు ఋషికొండని బోడుకొండ కొట్టే 550 కోట్లతో మీరు ప్యాలెస్ కడితే, ఈరోజు చూసుకున్నట్టయితే మనం వైజాగ్ అనగానే జీ అంటే మీ కాలంలో గంజాయి గుర్తొస్తే, మా కాలంలో వైజాగ్ జీ అంటే గూగుల్ గుర్తొచ్చే విధంగా మా లోకేష్ బాబు గారు చేశారని మేము గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా లోకేష్ బాబు గారిని పూర్తి స్థాయిలో ఆ బాధ్యత అప్పచెప్పి తీసుకొచ్చే విధంగా మనం చూస్తున్నాం.